జగన్ మీద అబద్ధాల కోటలు బద్దలవుతున్నాయి. వన్ బై వన్ ఏదైతే ఇప్పుడు ఎకనామిక్ సర్వే ముందంతా కూడా పచ్చి అబద్ధాలతో గత 2 సంవత్సరాలుగా, అంటే ఎలక్షన్స్కు ముందు 2 సంవత్సరాలు ప్రజల్ని పచ్చి దగా చేశారు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీడియా, అర్రజన్ మీడియా అన్నటువంటి విషయం. తెలంగాణలో కేసీఆర్ 90 లక్షల ఎకరాలు కొత్తగా సాగు చేశాడు అన్నటువంటిది ఒకటైతే, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో 2021లో జగన్ ప్రభుత్వం సంస్కరణలు ప్రశంసించింది కేంద్ర ఆర్థిక సర్వే. 2021లో ఏపీ ప్రభుత్వం ఏపీ రిజర్వ్ ప్రాజెక్ట్ చేపట్టింది అన్న విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి జిఐఎస్ సహాయంతో ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిల్స్ ఇచ్చింది. 2025 నాటికి 6,801 గ్రామాల్లో 81 లక్షల భూముల పునఃసర్వే జరిగింది. 86,000 భూ సరిహద్దు వివాదాలు పరిష్కారం అయినాయి. ఏదైతే పరిష్కారం అంటే సమస్య వచ్చిందని ప్రస్తావించారు తప్పించి, డబ్బులు తినేశారు, భూములు లాగేసుకున్నారు, ఆస్తులు లాగేసుకుంటున్నారు అన్నటువంటి తప్పుడు ప్రచారం చేశారు తప్పించి నిజం అది కాదన్నటువంటిది సర్వే, ఇప్పుడు ఆర్థిక సర్వే స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం. ఓవరాల్గా జగన్ మీద అబద్ధాల కోటలు 1 by 1 బద్దలవుతున్నాయి.